ఆర్సీబీకి జెర్సీ సెట్ చేసావు, ఎస్ఆర్హెచ్కి ఏమో జెండా పెట్టాము, మరి పీబీకేఎస్కి ఏం లేదా పుష్ప? ఏం లేదు పుష్ప, అందుకే ఏదో ఎర్ర కలర్ వేసుకున్నాం. సో నెక్స్ట్ టీమ్ ఇస్ పీబీకేఎస్, సర్పంచ్ సాబ్ టీమ్, రిక్కీ పాయింటింగ్ టీమ్. సో ఈ రిటెన్షన్స్ అండ్ రిలీజెస్లో బిగ్గెస్ట్ షాక్ నాకు ఏంటది, రసల్ అనిపించలేదు, పతిరానా అనిపించలేదు, పతిరానా మనం ప్రిడిక్ట్ చేసాం అసలు ఏమనిపించలేదు. కానీ జాష్ ఇంగ్లీష్ని వదిలేయడం అనేది బిగ్గెస్ట్ షాక్ అనిపించింది. చాలా పెద్ద. కాకపోతే ఆ రీజన్ ఉంది, ఆ రీజన్ ఏంటో చెప్దాం వాళ్ళకి. చెప్పాలి కదా. సో జాష్ ఇంగ్లీష్ తనంతటి తాను వెళ్ళి నేను అవైలబుల్ ఉండను ఈ సీజన్కి అని చెప్పాడు. అంటే ఫుల్ అవైలబిలిటీ కాదంట, హాఫ్ మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ నేను అవైలబుల్ ఉన్నాను అని చెప్పాడు అంటే. బట్ నాకు ఎందుకో ఇది ఒక లూప్ హోల్ అనిపిస్తుంది. లాస్ట్ సీజనే ఓవర్సీస్ వాళ్ళు ఇది బాగా అడ్వాంటేజ్ తీసుకున్నారు లూప్ హోల్ అని చెప్పి మన వాళ్ళు కొంచెం రూల్స్ స్ట్రిక్ట్ చేశారు. బట్ ఇది ఇంకొక లూప్ హోల్, అంటే మెగా ఆక్షన్లో రాకుండా ఇప్పుడు జాష్ ఇంగ్లీష్కి ఎంత 2.5 CR 2.6 CR, బట్ ఆక్షన్లోకి వస్తే పక్కా 10 CR వెళ్తాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అంటే క్యాలిక్యులేట్ చేసి ఉంటాడు, నెక్స్ట్ ఇయర్ వస్తే నాకు 10+ వస్తుంది ఈజీగా. సో ఇప్పుడు నేను అవైలబుల్ ఉండను అంటే ఆక్షన్కి వచ్చాడు ఈ సీజన్ అంటే చెప్పలేము మరి. అంటే ఇప్పుడు ఈ సీజన్కి వచ్చినా ఎక్కువ వెళ్తాడు. సో ఇది ఒక లూప్ హోల్ బీసీసీఐ మరి దీనికి కూడా ఏమన్నా యాక్షన్ తీసుకుని కొంచెం తీసుకుంటారు. సో అదొకటి. మిగతా అన్ని ఆల్మోస్ట్ ఆరోన్ హార్డీ మనం ఎస్ఆర్హెచ్ వీడియోలో చెప్పలేదు. ఆరోన్ హార్డీ కొంచెం రసల్కి, అంటే రసల్ అంత ప్లేయర్ కాదు కానీ రసల్ టైప్ ప్లేయర్, బౌలింగ్ వేస్తాడు, నెంబర్ 7లో పెట్టచ్చు. ఇంకేమన్నా వదిలేసారు వీళ్ళు? ప్రవీణ్ దూబే, మ్యాక్స్వెల్, కుల్దీప్ సేన్, అంతే 5 వదిలేరు. అదే ఇంగ్లీష్ మిగతా కుల్దీప్ సేన్. ఓకే, 5 పీపుల్ వదిలేరు. నాకు మ్యాక్స్వెల్ కూడా ఉంచుకుంటే సరిపోయేదే అనిపించింది నాకు. అంతే, ఎందుకంటే వాళ్ళకి మ్యాక్స్వెల్ బ్యాట్స్మెన్ గా పర్ఫామ్ చేయకపోయినా పెద్ద ఆఫర్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాక్స్వెల్ బౌలింగ్, లెఫ్ట్ ఆన్ స్పిన్ ఉంది, లెగ్ స్పిన్ ఉంది కానీ ఆఫ్ స్పిన్ లేదు. మ్యాక్స్వెల్ చాలా మంచి ఆఫ్ స్పిన్నర్, పవర్ ప్లే వేయగలడు, మిడిల్ ఆర్డర్ బ్రేక్తో ఇస్తాడు, వికెట్లు అయితే తీస్తాడు. అవును. సో బట్ ఆ ప్రైస్ పాయింట్ వల్ల ఏమైనా ప్రైస్ 4 కదా, 4 వదిలిస్తే మళ్ళీ వేరే ఆప్షన్స్కి వెళ్ళొచ్చు అని చెప్పి. సో వీళ్ళకి కావాల్సిన 4 ప్లేయర్లే, అందులో 2 ప్లేయర్లు ఓవర్సీస్ ప్లేయర్స్. సో ఫస్ట్ మనం టీం వేసుకుందాం. అసలు వీళ్ళ టీం ఎలా ఉంది, ప్లేయింగ్ 12 ఎలా ఉంది, వాళ్ళ బ్యాకప్స్ ఎలా ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇప్పటికే ఈ టీంతో ఆడేచ్చారు వీళ్ళు, ఈ టీంతో ఆడినా వీళ్ళు క్వాలిఫై అయిపోతారు. ఓకే, సో స్టార్టింగ్ విత్ ప్రియాన్స్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్, అయ్యర్ ఎట్ 3. ఇప్పుడు ఇంగ్లీష్ లేడు కాబట్టి అయ్యర్ ఎట్ 3, వదేరా 5, స్టాయినిస్ / మిచ్చోవెన్ 4. ఓకే, అంటే ఒకళ్ళ పైన ఉంటే 4 కింద. ఇప్పుడు ఓవెన్ 4 ఆడితే స్టాయినిస్ 6. నాకు ఎందుకో లెఫ్ట్ రైట్ ఆడతారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభ్ సిమ్రన్, ప్రియాన్స్ ఆర్య, ఓకే, శ్రేయస్ అయ్యర్, 4లో నేహల్ వదేరా, 5లో శశాంక్ సింగ్, 6లో స్టాయినిస్, 7లో మిచ్చోవెన్. అంటే వీళ్ళు అంటే ఆర్డర్ వికెట్ ని బట్టి కదా మార్చుకోవచ్చు, అన్ని మార్చుకోవచ్చు. అందరూ ఫ్లెక్సిబుల్ ప్లేయర్లే. పోనీ 8లో మార్కో యాన్సన్, 9లో హర్ప్రీత్ బ్రార్, యుజ్వేంద్ర చహల్, హర్షదీప్ సింగ్. వీళ్ళు 12లో ఐదర్ వైశాఖ్ విజయ్ కుమార్ ఇలా ఆడిపించుకోవచ్చు, లేకపోతే బాట్లెట్, లాగి ఫర్గ్యూసన్ ఇలా ఆడిపించుకోవచ్చు. వీళ్ళు 3 పీపుల్తోనే వెళ్తున్నారు కదా. ఫారెన్ లో ఇప్పుడు 3 ఆడి 3 ఫారినర్స్ తో ఫారినర్స్ తో కూడా ఆడించవచ్చు. వీళ్ళు బ్యాకప్స్ చూస్తే విష్ణు వినోద్ ఉన్నాడు, మంచి కీపర్. ముషీర్ ఖాన్ ఉన్నాడు, హర్నూర్ సింగ్ అంట, సూర్యాన్ షెగ్దే మంచి ఆల్రౌండర్, చాలా మంచి ఆల్రౌండర్. పైలా అవినాష్ తెలుగు ప్లేయర్, బాగా ఆడతాడు, మంచి హిట్టర్, మిడిల్ ఆర్డర్ ప్లేయర్. ఒమర్జాయ్ ఉన్నాడు, బ్యాకప్స్ ఫర్ స్టాయినిస్, బాట్లెట్. ఎవరికన్నా బాట్లెట్కి బౌలర్, బాట్లెట్కి మన ఫర్గ్యూసన్ అనుకోవచ్చు, లాకీ ఫర్గ్యూసన్, బాట్లెట్. యష్ ఠాకూర్ ఉన్నాడు, మంచి 5 CR బౌలర్. యష్ ఠాకూర్ కూడా బెంచే. సో వీళ్ళకి అసలు గ్యాప్స్ ఏం లేవు. వీళ్ళకి కావాల్సిన 4 ప్లేయర్స్ ఎవరంటే ఓవర్సీస్ టాప్ ఆర్డర్ కీపర్ కానీ ఇండియన్ ఓపెనర్ కానీ. ఇండియన్ ఓపెనర్స్ చాలా మంది, ఇండియన్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. ముషీర్ ఖాన్ ఉన్నాడు, కానీ ఓపెనర్ కావాలి కదా, అంటే కొంచెం అటాకింగ్ ఓపెనర్ లైక్ పృథ్వీ షా. అవసరం లేదు అనుకుంటున్నా, ఓవర్సీస్ కీపర్నే పెట్టుకోవచ్చు.
అంటే పృథ్వీ షా అన్న ఓవర్సీస్ కీపర్ని తెచ్చుకుంటే ఇప్పుడు ఏ జానీ బెర్స్టో గారిని తెచ్చుకున్నారు అనుకో, లేకపోతే బెన్ డకెట్ని తెచ్చుకున్నారు అనుకో, వాళ్ళు ఇంకా ఇంటెంట్తో ఆడతారు, ఇంకా పవర్ఫుల్గా ఆడతారు, ఇంపాక్ట్ఫుల్గా ఆడతారు. సో ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఓవర్సీస్ టాప్ ఆర్డర్ కీపర్. వీళ్ళు లాస్ట్ సీజన్ కాన్వేకి ట్రై చేశారు. కాన్వేకి ఏమైనా వెళ్తారా? బట్ లేకపోతే అంత అవసరం లేదు. ఆల్ టీమ్స్ మూవింగ్ హెడ్, మూవింగ్ అవే. ఇంకా ఆ టెంప్లెట్ నుంచి బయటకు వచ్చేసారు అందరూ, బిల్డ్ చేసుకోవడం ఆ టైప్ ఏం లేదు. ఇంకా ఓవర్సీస్ కీపర్లో ఇంకా చెప్పుకున్నట్టే చాలామంది ఉన్నారు. బెన్ డకెట్, బెయిర్స్ట్రో, టామ్ బ్యాంటన్, జార్డన్ కాక్స్, చాలామంది ఉన్నారు. ఎవరన్నా తెచ్చుకోవచ్చు. ఇంకోటి నెక్స్ట్ లగ్జరీ ఉంది. నెక్స్ట్ ప్లేయర్ ఎవరు కావాలంటే ఓవర్సీస్ ఆల్రౌండర్, ఆఫ్ స్పిన్నర్ కావాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. లాస్ట్ సీజన్ వీళ్ళు రచన్ రవీంద్రకి కూడా వెళ్ళారు. రచన్ రవీంద్ర ఈ మన రిక్కీ పాయింటింగ్కి చాలా ఫేవరెట్ ప్లేయర్. అన్ని తను ఎమ్మెల్సీలో రచన్ రవీంద్ర ఉంటాడు. రచన్ రవీంద్ర వాషింగ్టన్ ఫ్రీడమ్. సో వెళ్ళొచ్చు, రచన్ రవీంద్రకి వెళ్ళొచ్చు. కూపర్ కాన్లీకి వెళ్ళొచ్చు. ఆస్ట్రేలియన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఎక్కడైనా ఆడగలడు కూపర్ కాన్లీ, పైనుంచి కింద దాకా ఎక్కడైనా ఆడతాడు. మాథ్యూ షాట్, రైట్ ఆర్మ్ ఏముంది తీసుకోవచ్చు. అంటే వీళ్ళకి రైట్ ఆర్మ్ ఆఫ్ లేదు, వెరైటీ. లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ బ్రార్ ఉన్నాడు, రైట్ ఆర్మ్ ఆఫ్. సో మాథ్యూ షాట్ తెచ్చుకోవచ్చు. ఇంకా బ్రేస్వెల్ తెచ్చుకోవచ్చు. లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్, రైట్ ఆర్మ్ బ్రేస్వెల్ తెచ్చుకోవచ్చు. లివింగ్స్టోన్కి వెళ్తారంట, వెళ్ళరు అంత. లివింగ్స్టన్ అంత డబ్బులు ఎఫర్ట్ చేయలేరు, కష్టం. లివింగ్స్టోన్ అంత వెళ్తాడా? లివింగ్స్టన్కి సిఎస్కే ట్రై చేస్తుంది, ఎస్ఆర్ఎస్ ట్రై చేస్తుంది. సో అంటే ఆ టైప్ ప్లేయర్ మనకి. ఇప్పుడు ఆక్షన్లకి ముందు లివింగ్స్టన్ వస్తే, ఇప్పుడు మ్యాక్స్వెల్ వస్తే లివింగ్స్టన్కి అంత వెళ్ళకపోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ లివింగ్స్టన్ వస్తే ఈ 2 టీమ్స్ వాడి కోసం ట్రై చేస్తారు కదా, నువ్వు అక్కడ కొంచెం లివింగ్స్టన్ డైనమిక్స్ చాలా క్రిటికల్గా ఉంటాయి. సో అంతే ఆ ప్లేయర్స్. ఇండియన్ బ్రిస్ట్ స్పిన్నర్ బ్యాకప్ కావాలి చహల్కి. బట్ ఇండియన్ బ్రిస్ట్ స్పిన్నర్స్ ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు, అది లేరు యాక్చువల్లీ. కరణ్ శర్మ, కుమార్ కార్తికేయ, ఆ టైప్ ప్లేయర్స్ ఎవరో ఉన్నారు. బ్రార్కి బ్యాకప్ కావాలి, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కావాలి. వాళ్ళు మోస్ట్లీ రూకీనే తెచ్చుకోవాలి. రూకీ చాలా మంది ఉన్నారు కదా, మనం అనుకున్నాం కదా. అదే మనన్ భరద్వాజ్ తను ఏదో లీగ్లో ఆడుతున్నాడు. తను ఇప్పుడు అంబిడెక్స్ట్రస్ బౌలర్. మనన్ భరద్వాజ్ డిపిఎల్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ బౌలర్, అంబిడెక్స్ట్రస్ బౌలర్. అండ్ లైక్ సాయి కిషోర్, తన మణిమారన్ సిద్ధార్థ్ టైప్ బౌలర్ అంట మరి. సో వెరీ ప్రామిసింగ్ బౌలర్ మనన్ భరద్వాజ్. ఇంకా ఎవరున్నారు? యూపీ లీగ్లో కార్తిక్ యాదవ్, లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్. ఓకే, యూపీ లీగ్లో కార్తిక్ యాదవ్. ఇంకొకటి కూడా ఉంటాడు యూపీ లీగ్లోనే, కాదు శుభాంగ్ షెగ్డే మహారాజా లీగ్లో. సో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఉన్నారు, ఒక 3-4 ప్లేయర్స్ ఉన్నారు. హర్ప్రీత్ బ్రార్కి మంచి బ్యాకప్ లాగా కొనొచ్చు వీళ్ళు, ఎందుకంటే మిగతా ఆల్మోస్ట్ మొత్తం టీం అంతా సెట్ ఉంది. ఫారినర్స్ మనం అనుకున్నట్టు వాళ్ళు ఉంటారు అంతే. ఇంకా వీళ్ళ గురించి ఇంకా మాట్లాడడానికి కూడా ఏం లేదు మాట్లాడడానికి. సో వీళ్ళ టీం అంతా ఆల్మోస్ట్ సెట్. మేము అనుకుంటున్నది అంటే ఈ 4 ప్లేయర్స్, అంటే ఈ 4 స్లాట్స్ అనుకుంటున్నాం. మీరే అనుకుంటున్నారు? లైక్ మీరు ఏ ప్లేయర్స్ని కొనాలనుకుంటున్నారు? పంజాబ్ కింగ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే లైక్ కామెంట్స్లో రాయండి. రాయడానికి కూడా ఏమన్నది, రాయడానికి కూడా ఏం లేదు. అంటే రాయడానికి ఏం లేదంటే అంత లాస్ట్ సీజన్ అంత మంచిగా అంత మంచి ఆక్షన్ చేశారు, అంత పర్ఫామ్ చేశారు కాబట్టి మంచిది. ఇలా మాట్లాడుకోవడానికి ఏం లేకపోతేనే మంచిది ఇప్పుడు. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ వీడియో అబౌట్ పీబీకేస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఇంకోటి మాట్లాడదాం.